తెలంగాణలో ఉరుములు మెరుపులతో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ లో సాయంత్రం పూట చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ ఎంప్లాయీ శ్రావణితో నరేష్ ఫేస్ టు ఫేస్. దాదాపు 2-3 రోజుల నుంచి ఎక్కడ వర్షాలు లేవు. అయితే ఇవాళ సడన్గా ఉదయం మార్నింగ్ 5 గంటల సమయంలో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే వర్షం పడింది. అయితే ఓవరాల్గా ఇవాళ వెదర్ ఎట్లా ఉంది, రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉందా అనేటటువంటి విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నటువంటి అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ కేంద్రం అధికారి, సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇవాళ ఉదయం అనుకోకుండా సడన్గా వర్షం రావడం జరిగింది. ఇంకా ఎక్కడ వర్షం పడే అవకాశం ఉంది ఇవాళ? గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే మనకి వర్షం కొద్దిగా నెమ్మదించని చెప్పచ్చు. నిన్న కానీ మొన్న కానీ దాదాపుగా 1-2 చోట్ల మోస్తరు వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనైనా మనకి పెద్దపల్లి కానీ, కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాలతో పాటుగా రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ఒక మోస్తరు వర్షపాతం నమోదవడం జరిగింది. పెద్దపల్లిలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. ఓవరాల్ చూసుకున్నట్లయితే అక్కడక్కడ మనకి అక్కడక్కడ చిరుజల్లులతో పాటుగా మోస్తరు వర్షం కొన్ని చోట్లయితే నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మనకి 2 సెంటీమీటర్ల మేర తెల్లవారుజామున వర్షపాతం అయితే నమోదవడం అయితే జరిగింది. ఇదే విధమైన వాతావరణం మనకి వచ్చే 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల మనకి మోస్తరు నుంచి భారీ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. భారీ వర్షపాత సూచనలు ఏమీ కనిపించటం లేదు. ఎల్లుండి నుంచి కొద్దిగా మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ వారం రోజులు కూడా దాదాపుగా ఉత్తరాన్ని మనకి మాన్సూన్ ట్రఫ్ ఉత్తరాదినికి వెళ్ళడం వల్ల కొద్దిగా బ్రేక్ సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. అంటే ఇంతకుముందు కురిసిన భారీ వర్షపాతం అనేది ఉండకపోవచ్చు. మనకి నిర్మలమైన ఆకాశం ఉంటూనే సాయంత్రం తర్వాత మనకి కొద్దిగా జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అల్పపీడన ప్రభావం ఏమన్నా తెలంగాణకు ఉందా? ఈ మధ్యలో వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ప్రస్తుతానికి ఎటువంటి అల్పపీడనాలు లేవు. ఒక ఉత్తర జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఒక ఉపరితల ఆవర్తనం, మరిగే రాయలసీమ కొమరీన్ పరిసర ప్రాంతం నుంచి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. ఇది సాధారణంగా మాన్సూన్ రైన్స్ అన్నమాట. అంటే ఋతుపవనాల కారణంగా మనకి పగలంతా కొద్దిగా నిర్మలమైన ఆకాశం ఉన్న సాయంత్రం జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఈ మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉందన్నమాట. అయితే గతంలో నెలలో చూసుకున్నట్లయితే వర్షాలు బాగానే కురిశాయి. మరి ఈ నెలలో వర్షాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఈ వారం రోజులు అంటే దాదాపుగా 2 వారాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. మనకి 3వ వారం నుంచి మరింతగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణంగా క్లైమేట్ చూసుకున్నట్లయితే ఒకేసారి కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి ఎండ ఉన్నట్లుండి సడన్గా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏంది మేడం రీజన్ దీనికి? పెద్దగా ఏం లేదు. అంటే దాదాపుగా మనకి ఉపరితల ఆవర్తనాల ప్రభావం వల్ల పగటిపూట కొద్దిగా వేడిమి వాతావరణం ఉంటేనే సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఏర్పడుతుంది అన్నమాట. హైదరాబాద్లో ఇవాళ ఈవినింగ్ వెదర్ కండిషన్ ఎట్లా ఉంది? హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే పగలంతా మనకి నిర్మలంగా ఉంటూనే సాయంత్రం కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం ఉందన్నమాట. తెలంగాణలో సాధారణ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ నుంచి రేపు 2 రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచన ఉన్నదని చెప్పేసి హైదరాబాద్కు సంబంధించినటువంటి వెదర్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ జగన్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.